మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు, రాజ్యాంగం మా దేవుడు. ఈ దేశానికి భగవద్గీత, ఖురాన్, బైబుల్ కాదు, ఒక రాజ్యాంగం మాత్రమే అన్ని హక్కులు కల్పించబడ్డాయి. మరి ప్రభుత్వ భారత నిర్మాత, భారత రాజ్యాంగ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, దేశానికి జాతికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని, అతనిపై నేషనల్ ఎస్సీ కమిషన్ అట్రాసిటీ కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని, మరి దేశ ప్రధానమంత్రి సిగ్గుపడుతూ అతని పదవి నుంచి తొలగించాలని ఎస్సీ అడ్వకేట్స్ తరఫున, అలాగే బహుజన సమాజ్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. భారత పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. అది చాలా ప్రజాస్వామికం. మరి ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది ఈ దేశ ప్రజలనే కించపరచడం అవుతుంది. మరి అందుకు ఆయన పైన తక్షణమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు అమిత్ షాపై చర్య తీసుకోవాలి. ఆయన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఆయన పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ మీద కూడా చర్య తీసుకోవాలి. కేసు పెట్టి ఆయన మీద చర్య తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా శాఖ శ్రీకాకుళం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇది ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ఎంతో మందిని ఈరోజు స్వేచ్ఛగా ఈ దేశంలో బ్రతుకగలుగుతున్నారంటే అది అంబేద్కర్ గారి రాజ్యాంగము, అంబేద్కర్ వాళ్ళ కృషి ఫలితమే తప్ప వేరే కాదు. మరి అంబేద్కర్ని పదే తలుచుకుంటే ఆయనకు వచ్చిన నష్టం ఏంటో అర్థం కావట్లేదు. మరి ఆయన ఇష్టం లేకపోతే మానేయాలి తప్ప కానీ ఇది అంబేద్కర్ని అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడడం పార్లమెంటు సాక్షిగా అది మంచి పద్ధతి కాదని మేము ఆయన హెచ్చరిస్తూ, మరి తక్షణమే మోడీ గారు ఆయన్ని కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. భారత దళితుల ఆశా జ్యోతి, మా దేవుడైన అంబేద్కర్ మీద పార్లమెంట్ లో ఒక హోమ్ మినిస్టర్ అదే అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై మేము ఖండిస్తున్నాం. మరి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు కల్పించింది అంబేద్కర్. ఆ ఓటు హక్కుతోనే ఈ రోజు రాజ్యం వెళ్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో దళితులైతేనేమి, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదే విధంగా పార్లమెంట్ అనేక నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా అంబేద్కర్ పేరు తలచకుండా దేవుడి పేరు తలచలేరు. కాబట్టి అంబేద్కర్ పేరు తలుస్తూ ఉంటాము, జీవితంతో ఆయనతోనే ఉంటామని చెప్పేసి మీ అందరికీ ఈ రోజు ఖండిస్తూ, అదేవిధంగా అమిత్ షా మీద పార్లమెంట్ లో అతనికి బర్తరఫ్ చేసి ఆయన పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని, అదే నరేంద్ర మోడీ గారికి కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. మరి బడుగు బలహీన వర్గాల వారు ఈ రోజు, అలాగే దళితులు కూడా, సామాన్య మానవులు కూడా సమాజంలో ఒక హక్కుగా నిలబడాలన్నా, అదే విధంగా సమాజంలో తిరగాలన్నా, మరి భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఈ రోజు కాలు రాస్తున్నటువంటి ప్రభుత్వం మీద వెంటనే చర్య తీసుకొని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు, రాజ్యాంగం మా దేవుడు. ఈ దేశానికి భగవద్గీత, ఖురాన్, బైబుల్ కాదు, ఒక రాజ్యాంగం మాత్రమే అన్ని హక్కులు కల్పించబడ్డాయి. మరి ప్రభుత్వ భారత నిర్మాత, భారత రాజ్యాంగ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, దేశానికి జాతికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని, అతనిపై నేషనల్ ఎస్సీ కమిషన్ అట్రాసిటీ కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని, మరి దేశ ప్రధానమంత్రి సిగ్గుపడుతూ అతని పదవి నుంచి తొలగించాలని ఎస్సీ అడ్వకేట్స్ తరఫున, అలాగే బహుజన సమాజ్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. భారత పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. అది చాలా ప్రజాస్వామికం. మరి ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది ఈ దేశ ప్రజలనే కించపరచడం అవుతుంది. మరి అందుకు ఆయన పైన తక్షణమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు అమిత్ షాపై చర్య తీసుకోవాలి. ఆయన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఆయన పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ మీద కూడా చర్య తీసుకోవాలి. కేసు పెట్టి ఆయన మీద చర్య తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా శాఖ శ్రీకాకుళం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇది ప్రజలకి,
బడుగు బలహీన వర్గాలకి ఎంతో మందిని ఈరోజు ప్రజా స్వేచ్ఛగా ఈ దేశంలో బ్రతుకగలుగుతున్నారంటే అది అంబేద్కర్ గారి రాజ్యాంగం, అంబేద్కర్ వాళ్ళ కృషి ఫలితమే తప్ప వేరే కాదు. మరి అంబేద్కర్ని పదే పదే తలుచుకుంటే ఆయనకు వచ్చిన నష్టం ఏంటో అర్థం కావట్లేదు. మరి ఆయన ఇష్టం లేకపోతే మానేయాలి తప్ప కానీ ఇది అంబేద్కర్ని అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడడం పార్లమెంటు సాక్షిగా అది మంచి పద్ధతి కాదని మేము ఆయన హెచ్చరిస్తూ మరి తక్షణమే మోడీ గారు ఆయన్ని కేంద్ర కేబినెట్ నుంచి భద్రం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. దళితుల ఆశా జ్యోతి మా దేవుడైనటువంటి అంబేద్కర్ మీద పార్లమెంట్ లో ఒక హోమ్ మినిస్టర్ అదే అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై మేము ఖండిస్తున్నాం. మరి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు కల్పించింది అంబేద్కర్. ఆ ఓటు హక్కుతోనే ఈ రోజు రాజ్యం వెళ్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో దళితులైతేనే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదే విధంగా పార్లమెంట్ అనేక నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా అంబేద్కర్ పేరు తలచకుండా దేవుడి పేరు తలచలేరు. కాబట్టి అంబేద్కర్ పేరు తలుస్తూ ఉంటాము, జీవితంతో ఆయనతోనే ఉంటామని చెప్పేసి మీ అందరికీ ఈ రోజు ఖండిస్తూ, అదే విధంగా అమిత్ షా మీద పార్లమెంట్ లో అతనికి బర్తరఫ్ చేసి ఆయన పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని, అదే నరేంద్ర మోడీ గారికి కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. మరి బడుగు బలహీన వర్గాల వారు ఈ రోజు అలాగే దళితులు కూడా సామాన్య మానవులు కూడా సమాజంలో ఒక హక్కుగా నిలబడాలన్నా, అదే విధంగా సమాజంలో తిరగాలన్నా మరి భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఈ రోజు కాలు రాస్తున్నటువంటి ప్రభుత్వం మీద వెంటనే చర్య తీసుకొని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. 75వ వార్షికోత్సవాల సందర్భంగా పార్లమెంట్ లో, రాజ్యసభలో, నిండు సభలోన అంబేద్కర్ అవమానపరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు అంబేద్కర్ భావజాలం మీద దాడి అనేది చేయడానికి పూనుకున్నారు. దీంతో పాటు ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని, సార్వభౌమాధికారాన్ని మంటగలిపే విధంగా ఈ రోజు పార్లమెంట్ లో అనేక చట్టాలు తెచ్చి రాజ్యాంగం వ్యతిరేకంగా తూట్లు పొడిచే విధంగా ఈ రోజు ప్రయత్నాలు జరుగుతున్నది. ప్రజలందరూ ఆమోదటువంటి అనేక చట్టాలు ఈ రోజు తూట్లు పొడుకొని మరొక వైపు ఏమో ప్రశ్నించే శక్తుల పైన దాడులు చేస్తున్నాడు. అందుకోసమే ఈ రోజు భారతదేశం యావత్ ప్రజలందరికీ అమిత్ షా క్షమాపణ చెప్పాలి, ఆయన బర్తరఫ్ చేయాలి, దాని ప్రభుత్వం వెంటనే రాజీనామా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. మిత్రులారా, ఈ మధ్యకాలంలో భారత పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా, భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ప్రతి పౌరుడికి జీవించే హక్కును కల్పించినటువంటి ఒక గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, ఆయన నామకరణం గురించి, ఆయన ఏకవచనంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా పార్లమెంట్ లో మాట్లాడడం అనేది యావత్ భారత జాతి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నారు. మరి అందులో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహన్జీ మాయావతి గారి పిలుపు మేరకు, ఆదేశాల మేరకు భారతదేశం యావత్తు కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుని విగ్రహాల వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ క్రమంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి లింగాల గరికవాడు గారి నాయకత్వంలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఏదైతే అమిత్ షా తన మనువాద, మతోన్మాద, కుల దురహంకారంతో మాట్లాడుతున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల, దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖబర్దార్ అమిత్ షా బేషరతుగా రాజీనామా చేయాలి. యావత్ భారత జాతికి ఆయన క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా గౌరవ ప్రధానమంత్రి స్పందించి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రోజు మీరు పదవిలో కొనసాగుతున్నారు, ఆ హోంమంత్రి పదవిలో కొనసాగే
కనీస నైతిక అర్హత అమిత్ షా గారికి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఈ విషయంలో కొలువు చేసుకొని అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి, ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మానవ హక్కుల యోధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే స్త్రీల కోసం, స్త్రీల సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఈజ్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఐక్యరాజ్య సమితిలో అంబేద్కర్ గారి జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుతున్నారంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం. అమిత్ షా ఇది తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా ఈ దేశ ప్రపంచమంతా అంబేద్కర్ ని జ్ఞానానికి ప్రత్యేకంగా చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఈ మతోన్మాదులు, కులవాదులు మాత్రం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కులానికి ప్రతీక, ఈజ్ ద సింబల్ ఆఫ్ క్యాస్ట్ గా చూస్తున్నారు. కాబట్టి దీన్ని మీ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికైనా అమిత్ షా బేషరతుగా యావత్ భారత జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. इस देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी पार्लियामेंट में जो अमित शाह जो व्यक्त किया है वो सही नहीं है। बाबा साहेब अम्बेडकर इस देश के लिए इस दुनिया का भगवान है। हमें 1500 साल से पहले इस देश में मनवाद सिद्धांत है, वो सिद्धांत को बीट के डॉक्टर बाबा साहेब अम्बेडकर हमारे दलित पिछड़े वर्गों के पीछे में हम लोग को भारत राज्यांग का हम लोग को मैंने संविधान दिया था। इस संविधान के ऊपर से चलने से ये सरकार चलेगा। अगर इस संविधान को अगर हटा के दुनिया भर का कुछ बात में करे तो उसको तो हम लोग को अमलन करेंगे सब दुनिया में। ये भारत देश का अंदर में सब हर आदमी हम लोग को मैंने निरंतर करके आगे पीछे बढ़ेंगे। अब जब तक पार्लियामेंट में अमित शाह को बर्ताव नहीं करेगा तब तक ये उज्जवलन चलते रहेगा इस इंडिया में। खबरदार अमित शाह जी, खबरदार अमित शाह जी, खबरदार अमित शाह जी, खबरदार। दुनिया को आप जैसी सोचा है वैसे नहीं होने चाहिए। आप लोगों को दलितों को आप क्षमापना मांगना चाहिए। उसको डॉक्टर बाबा साहब अम्बेडकर को आप पहुंचना चाहिए, चाहना चाहिए। ऐसे आप लोगों को नहीं करेगा तो तब तक उच्च आगे बढ़ते रहेंगे, बढ़ेंगे। जय भीम, जय भीम, जय भीम।